మాట్లాడే వాళ్ళకి కానీ ఉర్దూ సోదరులు కానీ ఏం పెద్దగా బెనిఫిట్ వచ్చింది అధ్యక్ష? ఏమీ లేదు అధ్యక్ష. ఆ ఉర్దూ చదువుకున్న వాళ్లకు వాళ్ళకందరికీ ఆ పోస్ట్ ఫిలప్ చేయడం వల్ల ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అధ్యక్ష. అధ్యక్ష చివరిగా నేను చెప్పే మీ ఇద్దరికి ఉన్నది అది. ఓకే ఓకే చివరిగా అధ్యక్ష నేను అడిగి ఏం కావాలి అడగండి, చేసేస్తానని చెబుతున్నారు మినిస్టర్ గారు. అధ్యక్ష వక్ఫ్ బోర్డులో చేసేసాం, సంతోషం అధ్యక్ష. మీరు ఈ రకంగా నాకు హ్యాపీ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అది చాలా అవసరమైన అవసరం అధ్యక్ష. వక్ఫ్ బోర్డులో అయితే ఎన్నో ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష, ఇప్పటి వరకు ఖాళీ లేవు. వక్ఫ్ బోర్డులో ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళు కానీ చెప్తా 2 నిమిషాలు అధ్యక్ష. ఆ గ్యాప్ ఫిలప్ చేయడం వల్ల వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కూడా అన్యాక్రాంతం కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష. చేస్తానంటున్నారు. చివరిగా ఏమంటే ఉద్యోగ శాఖలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు ఉన్నాయి ఉపాధ్యాయుల్లో. ఆ ఎస్టీ ఎస్టీ బ్యాక్లాగ్ కూడా ईसाक भाषा अब हमेशा वक्फ बोर्ड के बारे में पूछते, मैं जवाब देता, क्वेश्चन को आंसर को रिलेटेड नहीं आता. क्वेश्चन वो एक पूछते, मैं एक बोलता हूँ. आप क्या क्वेश्चन पूछे, मैं सभी अंदर उన్నారు, मैं क्या क्वेश्चन पूछा ఉర్దూ సార్. ఉర్దూ భాష తెలంగాణ ఉన్నప్పుడు ఉండేది, తెలంగాణ రిప్రజెంటేషన్ వచ్చేది. నాకు ఇంతవరకు ఒక ఉర్దూ భాషలో ఒక రిప్రజెంటేషన్ రాలేదు. ఏ అప్లికేషన్ తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి మనకు రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు భాష ఎక్కువ మాట్లాడుతున్నాం. వాడకంలో తెలుగు ఉంది కాబట్టి తెలుగు భాషనే వస్తూ ఉంది ఎక్కువగా రిప్రజెంటేషన్స్. కాబట్టి ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు తక్కువ రాదు. समझो भाई, समझो मालूम है तो बोलो. కదా ఉర్దూ మాట్లాడే వాళ్ళు మనం ఇద్దరమే ఉంటాం. నేను ఉర్దూ భాష ప్రమోట్ చేయాలంటున్నాను. कौन बात कर रहे हैं? न्यू లేదా పరిస్థితి కొంత बात कर रहे हैं न्यू नहीं भाई, समझो ठीक, समझो प्लीज సార్. సార్ మళ్ళా సార్ వాళ్ళ సెకండ్ లాగా చెప్పి సార్ సార్ మై సమझो भाई, समझो బయటో యార్ చెప్తా సార్. ఆయన గౌరవ సభ్యుడు, నేను సమాధానం చెప్తా అంటాడే కదా సార్. మనమిద్దరమే తెలుగులో మాట్లాడకూడదు సార్, మనం కూడా ఉర్దూ బోల్రమై. 2001లో నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూర్చోండి బయట పోయి సాప్ సార్ స్పీకర్ బయట అర్థం చేసుకోవాలి. మినిస్టర్ గారు మాట్లాడుతుంటే కూర్చోకుండా టైం లేదండి. ఏంటి మీ క్వశ్చన్ అంటే చెప్పండి. అదే దీక్ష వక్ఫ్ బోర్డు పోస్టులన్నీ ఫిలప్ చేయాలి, ఉర్దూ ఏ ఖాళీలు ఉన్నాయి అన్ని ఫిలప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే మెయిన్ అదే. क्या बोले आप समझा नहीं? मतलब जब रिपीट చేయమంటారు సార్. उर्दू तेलुगु में बोलो, उर्दू बोलो, पूरा समझ गया. उर्दू बोलो. हाँ क्या समझा रहे हो? मंत्री गारू, वजीर साहब, आपसे बड़ा मेरी मेहरबानी गुजारिश है, जितने उर्दू में वैकेंसीज है आंध्र प्रदेश में सेकंड लैंग्वेज उर्दू अनाउंस करके उसके वजह से नहीं मेरा कंप्लीट नहीं हुआ हजरत, बड़ा है मेहरबानी, मेरा मौका दे दिया, ये कंप्लीट करने दो हजरत. नहीं आप डायरेक्ट बोले. बड़ा बैठो, बैठो, बैठो. बड़ा मेरे मेहरबानी से क्या है तो मेरी गुजारिश ऐसा है. बैठो तुम बैठो. आप बैठो बोलो सर, बैठो. సార్ మీరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? చైర్మన్ గారు కూడా ఎందుకు మాట్లాడుతుంటే बड़ी खुशी की बात है. आप तो फिलअप कर तुम बोल को बोल दिए. मैं क्या बोलता हूं तो एक थोड़ा చెప్పారు కదా, ఇప్పుడు తెలంగాణలో ఉండి ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ లేదు. ఇప్పటి వరకు వినండి, ఈ సభ వచ్చిన తర్వాత కరస్పాండెన్స్ లేదు, దాని అవసరం లేదు కాబట్టి ఫిలప్ చేయలేదు. అవసరం ఉంటే ఫిలప్ చేస్తారు. అది ఒకటే కదా సార్. ఓకే, సమస్య ఒకటే సార్. ఇప్పుడు నేను చెప్పేది ఇసాక్ భాషని అడగకూడదని చెప్పడం లేదు సార్. అడగండి, మీరు రూల్ అడుగుతున్నాడు. మీరు క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పినారు. నేను 2001లో ఉర్దూ భాషను రాష్ట్రం అంతా కడప కానీ, కర్నూలు కానీ, కరీంనగర్ కానీ, సార్ నిజామాబాద్ కానీ ఎక్కడ అడిగితే అక్కడ నన్ను ప్రశ్నిస్తే అన్ని జిల్లాలు కూడా ఉర్దూ 2వ భాషగా ఏర్పాటు చేసిన ఘనత నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, నేను చేశాను. సగౌరవంగా చెప్పుకుంటాడా. కాబట్టి ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్ చేసింది నేను. రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయింది, మనం సపరేట్ అయిపోయినాం. తెలంగాణలో ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉర్దూ భాష మాట్లాడే తక్కువ ఉన్నారు. కాబట్టి మనకు వచ్చే రిప్రజెంటేషన్స్ కూడా ఉర్దూలోనే వస్తుంది, తెలుగులో వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈయన అడిగిన ప్రశ్న ఏం సార్ మీకు తెలుసు కదా సార్? అడిగిన క్వశ్చన్ చూడండి సార్.
మీరు పోస్టర్ గురించి వక్ బోర్డులో ఉర్దూ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయా, రిఫ్లెక్ట్ చేశారా అని. లేవే బాబు, ఉర్దూ వక్ బోర్డు ఇది ఎంపవర్, అది వక్ బోర్డు ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకొని మాకు ఇస్తే మేము తయారు చేస్తాము. అంతేగాని దానికి ఓకే, ప్లీజ్, 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 ఓకే. క్వశ్చన్